చూసారా? ఇప్పుడు 2 కాళ్ళని ఒకేసారి చేయాలి, 2 కాళ్ళని ఒకేసారి మెల్లగా చేద్దాం. ఎందుకంటే మనం చేసినప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. మనం బ్యాలెన్స్ లేకుండా ఎలాగంటే అలా చేసి కింద పడిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి సోఫాలో పడిపోవడం ఆస్కారం ఉన్నది కాబట్టి చైర్లను కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. రెడీ? ఎస్. 1 2 1 2 1. సపోర్ట్ తీసుకోండి. సపోర్ట్ మీరు తీసుకుంటే మీ గ్రిప్ వస్తుంది కాబట్టి 1 2 1 2 1 2. ఈ విధంగా అనమాట. అంటే బాడీని ఏం చేస్తామంటే అక్కడ మనం కూర్చున్న ప్లేస్ మనం మామూలుగా కూర్చొని ఉన్నాం, కానీ కాము కూర్చోకుండానే మనం సోఫాలో టీవీ చూస్తున్నాం. ఇలాంటి మనం ఎక్సర్సైజ్ చూసారు కదా, ఇది మీరు రోజు టైం దొరికినప్పుడు ఎప్పుడన్నా చేసుకోవచ్చు. ఎప్పుడన్నా మీరు టైం ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు కూర్చున్నప్పుడు కొంచెం థాట్ వచ్చినప్పుడు ఇలాంటి ఎక్సర్సైజ్ చేశారనుకోండి, మధ్యలో చేసుకుంటున్నారు అనుకోండి, చాలా ఉపయోగం ఉంది. కానీ ఏంటంటే భోజనం చేసిన వెంటనే చేయకూడదు అండి. ఈ ఎక్సర్సైజ్ అనేది వెంటనే తినగానే చేశారనుకోండి, దానివల్ల ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి భోజనం చేసిన ఒక 60 minutes అంటే 1 గంట పాటు మనం ఎక్సర్సైజ్ చేయకూడదు అనమాట. ముందు భోజనం చేసే ముందు ఒక 1/2 hour ముందు చేయకూడదు అనమాట. వాటర్ తాగి చేయకూడదు. అంటే ఇవి చూసుకుంటూ మనం కానీ చేయగలిగితే తింటూ చేయకూడదు. ఈ ఎక్సర్సైజ్ అన్ని కూడా ఒక పక్క తింటూ ఒక పక్క తాగుతూ ఇలాంటి ఎక్సర్సైజ్ చేయకూడదు అనమాట. దానివల్ల మనకి ఎఫెక్ట్స్ ఎన్నో పడతాయి అనమాట. బాడీ మీద ప్రెషర్ పడుతుంది, దానివల్ల మనకి బాడీలో డిఫెక్ట్స్ వస్తాయి, దానివల్ల నష్టాలు జరుగుతాయి మనకి. కాబట్టి చూసారా ఇలాంటి ఎక్సర్సైజ్ అనమాట. సేమ్ అదే విధంగా ఎస్ ఇలా కూర్చోండి. చూసారా? 3rd one అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏంటంటే లెగ్స్ అప్ అండ్ డౌన్. చూసారా? లెగ్స్ని అప్ అండ్ డౌన్ అంటే ఇక్కడ చూసారు కదా. ఎస్, లెగ్స్ అంటే మనం సపోర్ట్ తీసుకోవాలి, కంపల్సరీ ఆనుకోవచ్చు. బాగా ఫ్రీగా ఆనుకొని కాళ్ళని అప్ అండ్ డౌన్. చూసారు కదా? అప్ అండ్ డౌన్ చేయొచ్చు. అప్ అండ్ డౌన్. ఎస్, అప్ అండ్ డౌన్. మీరు కూర్చున్నప్పుడు ఇలాగ చేయాలనే థాట్ రావాలి. నేను చెప్పాను, మీరు అప్ అండ్ డౌన్ చేయొచ్చు. ఇలా అప్ అండ్ డౌన్. లెగ్స్ని ఏంటంటే అలా పైకి కిందకి అప్ అండ్ డౌన్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఎంతో బాడీలో ప్రెషర్ పడుతుంది. ప్రెషర్ పడి వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ బరువుని తగ్గుతారు అన్నమాట. ఇక్కడ మనకి ఏ ప్లేస్లో ప్రెషర్ పడాలో ఆ ప్లేస్లో అదే విధంగా మనకి ప్రెషర్తో పాటు వెయిట్ అనేది కూడా చాలా తగ్గుతాం అనమాట. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కంపల్సరీ ఏసీలో కానీ ఫ్యాన్లెస్లో కానీ ఇలాంటి వాటి చేయాలి. సింపుల్గా న్యాచురల్గా ఉండడానికి ట్రై చేయాలి. న్యాచురల్గా చేసినప్పుడు మీకు ఆ చెమట అనేది చూసారు కదా, చెమట అనేది వస్తున్నప్పుడు అలా కంటిన్యూషన్ చేసినప్పుడు ఆ చెమట వచ్చినప్పుడు మీకు అంత హెల్దీగా ఉంటుంది. అదేవిధంగా మీకు ఆ ఫ్యాట్ అనేది కూడా చెమట రూపంలో బయటకు వస్తేనే మీకు ఉపయోగం ఉంది అనమాట. ఆ హెల్దీగా ఉంటుంది. 4th week వరకు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అనేది నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ కొంచెం హార్డ్గా అనమాట. కొందరు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఎక్సర్సైజ్ చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బాడీ తత్వం అనమాట. కొందరు లేడీస్ బాడీ తత్వం చెప్తున్నాను. వాళ్ళ బాడీ స్కిన్ వాళ్ళంతా ఏంటంటే ఇలాంటి ఎక్సర్సైజ్ చేసినప్పుడు వాళ్ళు కొందరు సరిపోదు అనమాట. కొంచెం హెవీగా చేయాలన్నమాట వాళ్ళు. అంటే కొందరు ఎక్కువ మంది ఏంటంటే ఇలాంటి సింపుల్ ఎక్సర్సైజ్ చేసిన వెయిట్ లాస్ అవుతారు. వాళ్ళ కోసం హెవీ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి? రెడీ? స్టిక్తో. ఎస్, చూసారు కదా, ఇప్పుడు దాకా చేసిన ఎక్సర్సైజ్లు మగవాళ్ళు కూడా చేయొచ్చు. కానీ ఆ మగవారి మీద ప్రభావం తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ స్కిన్ వాళ్ళ తత్వం ఏంటంటే కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి. కానీ ఆడవారి మీద బాగా ప్రభావం ఉంటుంది ఇప్పుడు చేసిన ఎక్సర్సైజ్. ఇప్పుడు నుంచి కొంచెం హార్డ్ ఎక్సర్సైజ్ అనమాట. ఎలా చేయాలి? టఫ్గా ఉంటుంది. కానీ ఏంటంటే ఇది కూడా మీరు వీలైతే చేయగలరు. రెడీ? ఫస్ట్ సైడ్కి అనమాట. 1 2 3 4 5. ఎస్, దీన్ని స్టిక్ లేకుండా కూడా చేయొచ్చు. మీరు స్టిక్తోనే చేయాలని రూల్ లేదు, స్టిక్ లేకుండా కూడా చేయొచ్చు. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఫ్రంట్కి 1 2 3 4 5. ఈ విధంగా రోజుకి 50 100 150 200 ఇలా చేసే కొద్దీ మీలో రిజల్ట్ ఉంటుంది. అంటే మీరు ఎన్ని చేయగలరో అంత రిజల్ట్ ఉంటుంది. కానీ ఒకేసారి చేసి గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకో. ఓకేనా? నెక్స్ట్ 3rd one బ్యాక్. మనం సైడ్ చేసాం, ఫ్రంట్ చేసాం, ఇప్పుడు బ్యాక్ అనమాట. ఈ బ్యాక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సైడ్ చేసినప్పుడు ఇక్కడ ప్రెజర్ పడుతుంది, ఫ్రంట్ చేసినప్పుడు ఇక్కడ ప్రెజర్ పడుతుంది, బ్యాక్ చేసినప్పుడు ఇక్కడ ప్రెజర్ పడుతుంది. కాబట్టి మనం బ్యాక్ చేయడం కూడా ఇంపార్టెంట్. రెడీ? 1 2 ఎస్ 1 2 3 4 5. ఈ విధంగా బ్యాక్ ఎక్సర్సైజ్. సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే బాడీని బాగా ట్విస్ట్ చేస్తున్నాం అన్నమాట. ట్విస్ట్ చేస్తాం. ఏ విధంగా చూస్తున్నాం? రెడీ? ఇక్కడ ఉన్నారు కదా. 1 2 చూసారు కదా,
ఈ ప్లేస్ అంతా బాగా మీరు ఎక్కువ మనకి ప్రభావం ఉండేది ఈ ప్లేస్ మీద, కాబట్టి ఈ ఎక్సర్సైజ్ అనేది బాగా ప్రెజర్ పడుతుంది. కాబట్టి మీరు ఈ ప్లేస్తో ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. రెడీ, చూసారు కదా? 1 2 1 2 1 2 1 2 1 2 1 2. చూసారు కదా? కానీ స్టిక్తో చేసినప్పుడు అదిలో స్టిక్తో చేస్తే ఏదోలా ఉంటుంది, ప్లేస్ లేదు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు సేమ్ ఎక్సర్సైజ్ మామూలుగా కూడా చేయొచ్చు. చూసారా? 1 2 3 4 5. ఎస్, చేతులను సమానం ఉండాలి. అయితే నెక్స్ట్ అదేవిధంగా ఫ్రంట్కి 1 2 3 4 5. ఎస్, అదేవిధంగా బ్యాక్ 1 2 3 4 5. అదేవిధంగా సైడ్ రెడీ 1 2 3 4 5 6. ఇలాంటి ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనం రైట్ సైడ్ ఏం చేస్తాం, లెఫ్ట్ సైడ్ అని చేయడం ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మనం ఒక సైడ్కి 10 చేస్తాం, ఈ సైడ్కి 10 కంపల్సరీ చేయాలి. కాబట్టి 2 ఈక్వల్ చేయడం ఇంపార్టెంట్. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే దీనిలో ఇంకొంచెం ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఉంది. ఫ్లోర్ అంటే కింద పడుకొని చేసే ఎక్సర్సైజ్. నెక్స్ట్ అదేవిధంగా మన హ్యాండ్స్ కూడా అనమాట, షోల్డర్స్ని హ్యాండ్స్ని ఇక్కడ ఈ ప్లేస్ కోసం ప్రెజర్ పడడానికి అనమాట. రెడీ 1 ఇలా హ్యాండ్స్ చూసారు కదా? హ్యాండ్స్ అంటే అప్పర్ బాడీ కోసం, అంటే ఈ ప్లేస్ కోసం కొంచెం బాడీ మొత్తం స్ట్రాంగ్ అవడానికి అనమాట. ఈ ప్లేస్ ఉన్న వాటి మొత్తం బాడీ కొంచెం స్ట్రాంగ్ అవడానికి, అంటే ఆల్రెడీ మనం చేసిన ఎక్సర్సైజ్ వల్ల కొంచెం స్ట్రాంగ్ అవుతుంది, కానీ ఇలాంటి ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొంచెం స్ట్రాంగ్ అవుతుంది ఈ ప్లేస్ మొత్తం. రెడీ జస్ట్ ఇలా ముందుకి మన చేతుల్ని ఇలా ముందుకు చూసారా? ప్రెజర్ పడుతుంది అన్నమాట, బాగా ఫుల్ స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట ఈ ప్లేసెస్ మొత్తం. అదేవిధంగా 1 2 ఎస్ 1 ఒకసారి పైకి ఒకసారి కింద చూసారు కదా? బాగా ఈ ప్లేస్ మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అంటే, ఫ్లోర్ అంటే పడుకోని అనమాట. ఇందాక మనం చూసినట్లయితే సోఫాలో కూర్చొని కూడా ఎక్సర్సైజ్ చేసిన థాట్ చూసారు కదా? సోఫాలో కూర్చొని, కుర్చీలో కూర్చొని, ఇప్పుడు మన బెడ్ మీద పడుకొని లేదు నేల మీద పడుకొని చేసే ఎక్సర్సైజ్ అనమాట. ఎలా చేయాలి చూద్దామండి. ఎస్, నెక్స్ట్ అంటే మీరు చేసిన ఎక్సర్సైజ్ చెప్తున్నాను, అంటే మీరు ఎన్ని చేయగలరు ఆ ఎక్సర్సైజ్ వరకు చెప్తున్నాను అనమాట. రెడీ, ఇక్కడ వరకు ఇలా స్ట్రైట్గా ఉంచి రెడీ, ఇక్కడ నుంచి మెల్లగా చూసారు కదా? ఒక 2 లెగ్స్ అంటే మన ఒకటిన్నర అడుగు హైట్ లేపి పెట్టి ఉంచాలన్నమాట. రెడీ, 1.5 అడుగు హైట్ లేపి ఉంచి పెట్టి చూసారా? అక్కడే స్టాప్ చేసి పెట్టాలి. తర్వాత మెల్లగా అంటే ఇక్కడ మన లెగ్స్ని 1 అడుగు కానీ 1.5 అడుగు కానీ ఎత్తిపెట్టి కాదు అక్కడ ఆపెట్టి ఉంచాలి, కొద్దిసేపు ఆపెట్టి ఉంచాలి. రెడీ 1 చూసారా? ఇలా చేసినట్లయితే మీ బాడీ అంతా వైబ్రేట్ అవుతుంది అనమాట, బాడీ అంతా షివరింగ్ వస్తుంది. ఇలా చేసినప్పుడు షివరింగ్ చూసారా? షివరింగ్ అవుతుంది అనమాట, స్టమక్ అంతా షివరింగ్ అవుతుంది, బాడీ అంతా కూడా షివరింగ్ అయ్యి మీకు ఫుల్ బాడీ అనమాట. మీరు దీనికోసం వేరే బెల్ట్స్, సోనా బెల్ట్స్ అని ఈ బెల్ట్స్ వాడాల్సిన అవసరం న్యాచురల్గా తగ్గించుకుంటుంది. రెడీ చూసారు కదా? ఎస్ అదేవిధంగా ఇప్పుడు సెకండ్ అనమాట. ఇప్పుడు లెగ్స్తో పాటు మనం ఏం చేయాలంటే కొంచెం బాడీని కూడా లిఫ్ట్ చేయాలి. అంటే బాడీ ఇందాక మనం ఓన్లీ లెగ్స్ లిఫ్ట్ చేసినప్పుడు లెగ్స్తో పాటు బాడీని కూడా లిఫ్ట్ చేస్తాం అనమాట. రెడీ, హ్యాండ్స్ నుండి స్ట్రైట్గా ఉంచి అక్కడ స్టాప్ చేసి ఉంచాలి. చూసారు కదా? ఎస్, స్టాప్ చేసి ఉంచాలి. తర్వాత మెల్లగా అలా కొద్ది సెకండ్స్ ఉంచి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 20 సెకండ్స్ 15 సెకండ్స్ 30 సెకండ్స్ 40 సెకండ్స్ అలా గ్రాడ్యువల్గా అనమాట, ఒకేసారి ఎక్కువ అలా సింపుల్గా ఉంచి పెట్టి తర్వాత మనం టైం లిమిట్ పెంచుకుంటూ వెళ్దాం అన్నమాట. రెడీ, అగైన్ మళ్ళీ చేద్దామండి. రెడీ 1 చూసారు కదా? అక్కడ స్టాప్ చేసి ఉంచాలన్నమాట. స్టాప్ చేసి ఉంచాలి. ఎస్, మెల్లగా వచ్చే తర్వాత మెల్లగా దించాలి. ఈ విధంగా మీరు ఒక రోజుకి 10 నుంచి 20 సార్లు అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ఒక రోజు 10, 12, 14, 16 ఆ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. 20, 22 లేదా 23, 24 అలా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళారంటే ఫుల్ ఫ్లాట్ అవుతుంది స్టమక్, ఫుల్ అంతా స్టమక్ హార్డ్ అవుతుంది. సేమ్ అదేవిధంగా ఇప్పుడు సైడ్కి చూసారు కదా? 1
టూ న్యాచురల్గా అనమాట. 1 2 1 2 ఎస్ హోల్డ్ చేయడం, ఎస్ మెల్లగా దించడం. ఇందాక మనం అప్ అండ్ డౌన్ చేస్తాం, అప్పుడు ఎత్తిపెట్టి అక్కడ ఉంచడం, తర్వాత మెల్లగా దించడం. ఈ విధంగా సేమ్ అదే విధంగా ఈ సైడ్ కూడా చూసినట్లయితే రెడీ 1 2 1 2 అదేవిధంగా ఇప్పుడు ఆప్ పెట్టింది సార్ 1 2 ఆ విధంగా అన్నమాట. రెడీ 1 2 చూసారు కదా. నెక్స్ట్ మనం ఫ్రంట్ అయిపోయింది. అంటే మనం ఇప్పుడు అంత సింపుల్గానే చేస్తాం. ఇప్పుడు వెల్లుకి ఇలా పడుకొని ఎలా చేయాలి చూద్దాం. ముందుకు పడుకొని ఎస్ ముందుకు పడుకొని ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఉంది చూసారా, స్ట్రైట్గా మెల్లగా రెడీ. ఇక్కడ నుంచి 1 అక్కడ నెక్స్ట్ ఎస్ డౌన్ 2 డౌన్ ఎస్. దీని తర్వాత లెగ్స్ ఉంచుకోవచ్చు, లెగ్స్ ఇక్కడ ఉంచుకొని 1 డౌన్ 2 డౌన్. ఈ విధంగా మెల్లగా ఏంటంటే అక్కడ లేట్ పెట్టి బాడీని స్టార్ట్ పెట్టి అలా ఉంచి పెట్టాలి మనం. అలా సింపుల్ ఎక్సర్సైజ్ అనమాట. చూసారు కదా, ఈ కోర్సు లాంటి చిన్న ఎక్సర్సైజ్ చూసారు కదా. మనం ఎలా చేసాం, ఒక వీక్ ఎలా చేయాలి, రెండో వీక్ అంటే మీరు ఇంట్లో చేయగలిగిన ఎక్సర్సైజ్ అనమాట. మీరు ఎటువంటి వాటి ఆధారం లేక మీరు చేసుకునే విధంగా ఈ విధంగా ఈ ఫార్ములా కానీ మీరు ఫాలో అయ్యారంటే ఇంకా మీరు కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ అవడం కాదు, గ్యారంటీ నేను చెప్తున్నాను, గ్యారంటీ మీరు తగ్గుతారు మరి. కానీ మీరు చేసే టైమింగ్ అనేది ఫస్ట్ 20 నిమిషాలు, 30 నిమిషాలు, 40 నిమిషాలు అలా వీక్లీ పెంచుకుంటూ వెళ్ళండి. టైం పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు ఒక రోజుకి వచ్చేటప్పటికి ఒక 1 అవర్ 1.5 అవర్ చేసే విధంగా తయారవ్వాలి. అలా చేసుకుంటూ వెళ్తే చాలా బిడీ షెడ్యూల్. సార్ నేను రోజు చేయలేను సార్, వారానికి 2 రోజులు చేస్తాను, పర్లేదు 3 రోజులు చేయండి, లేదు 4 రోజులు చేయండి. కానీ కంపల్సరీ వారానికి 4 రోజులు లిమిట్ మినిమం ఉంచుకోండి, లేదు 2 రోజులు ఉంచుకోండి, లేదు 1 రోజు అని ఉంచుకోండి. కానీ ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీరు చేసే దాన్ని బట్టి మీ రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు చేసే దాని మీద మీ రిజల్ట్ ఉంటుంది. అంటే మీరు ప్రిపేర్ అయ్యే దాన్ని బట్టి మీ రిజల్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఇవన్నీ ఎక్సర్సైజ్ చూసి మీరు కూడా ఇవన్నీ ఫాలో అయ్యి మీరు బరువు అనేది తగ్గించుకుంటారని, ఫ్యూచర్లో వచ్చే నష్టాలను తెలుసుకొని వాటి వల్ల మీరు జరిగే రుగ్మతలు వాటి అన్నిటికీ కూడా మీరు ఇప్పటి నుంచి తగ్గించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ యాక్టర్స్ 24/7 వాళ్ళు ఇలాంటి ఎక్సర్సైజ్ మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఆరోగ్య మహాభాగ్యం అనే కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి నా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ప్రోగ్రాం చూసి మీరు కూడా ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.